శ్రీశైలం జంగిల్ సఫారీ చూడటానికి మా బుడ్డదైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఫస్ట్ అయితే మేము రిటర్న్ వచ్చే రోజు వచ్చామన్నమాట. 4కి క్లోజ్ అయిపోతుంది. సో మేము ఎర్లీగా వచ్చి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఇంకా క్లోజ్ అయ్యే టైం కన్నా ముందే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ లేదా 6 మెంబర్స్ అలా చేస్తారు, లేదంటే 4 మెంబర్స్కి 2000 అన్నారు. సో మేము షేరింగ్తో వెళ్ళాం, 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వేరే ఫ్యామిలీ 4 మెంబర్స్తో షేరింగ్కి వెళ్ళాము. సో స్టార్టింగ్ ఇక్కడైతే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇట్లా షేరింగ్లో కూర్చున్నాం అనమాట. సో మా పాప అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. సో ఏదో ఒక జంతువు కానొస్తుంది అన్న హ్యాపీగా స్టార్ట్ అయ్యామన్నమాట. సో తను కూడా చాలా ఎక్సైట్మెంట్తో అది చూడాలి ఇది చూడాలి అని చెప్పేసి ఉంటుంది అనుకొని వెళ్ళాం. జస్ట్ 10 కిలోమీటర్సే తీసుకెళ్తారంట లోపలికి. ఆ 10 కిలోమీటర్స్లోనే మనకి ఏం కనిపిస్తే అవి అన్నారు. సో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు మెయిన్ రోడ్ మీద వచ్చేస్తాము. సో 10 కిలోమీటర్స్లో ఏది కనిపిస్తే అది అన్నారు. బట్ ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అట్లా ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటే ఎంత బాగుంది అనిపించింది అసలు. సో చల్లగా చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం. చాలా ఎండ ఉన్నా కానీ అసలు గాలి మాత్రం చల్లగా వస్తుంది. బట్ అక్కడ ఉన్న కొన్ని వాటర్ నదుల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ ఎండిపోయి అయితే ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయో నాకైతే తెలియదు. మేమైతే మరి సమ్మర్లో వెళ్ళలేదు కానీ కొంచెం ఎండగానే ఉంది. బట్ ఎందుకు ఎండిపోయినాయో తెలియదు. బట్ ఇక్కడైతే అట్లా వాటర్ ఉంటే యానిమల్స్ వస్తాయి అంట, బట్ అట్లా అయితే లేవు. జంగిల్ బెడ్ మంగిల్. సో వెళ్తుంటే చిన్న చిన్న యానిమల్స్ అయితే కనిపించినాయి. ఇలా బర్డ్స్ లాంటివి లేకపోతే నెమలి ఇలాంటివి కనిపించినాయి. పెద్ద యానిమల్ ఏదైనా కనిపిస్తుందేమోనని చూస్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా జీప్ వాళ్ళు కూడా ఎక్కడైనా యానిమల్స్ కనిపిస్తే కొంచెం అక్కడ స్లో చేసేసి అలా ఆగి చూపిస్తూ వెళ్తున్నారు. బట్ వాళ్ళు అయితే గ్యారంటీ చెప్పలేదు ముందే కనిపిస్తాయా లేదా అని చెప్పేసి. అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. బట్ ఇట్లా లోపలికి చాలా అడవి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు. మారేడుమల్లి వెళ్తున్నా కూడా రోడ్లో వెళ్తుంటే బయటకి యానిమల్స్ వచ్చి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇట్లా సఫారీ లోపల అడవి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే అసలు చాలా బాగుంది అనిపించింది. బట్ దిగితే మాత్రం చాలా డేంజర్. ఇట్లా మనం జీప్లోనే వాటిలోనే వెళ్ళాలి. అసలు దిగటం కానీ ఆపటం కానీ చెయ్యరు. ఎటు నుంచి ఏమొస్తాయో కూడా మనకు తెలియదు కదా అసలు. సో నాకు జీప్లో కూర్చున్నా కూడా భయమే వేసింది. ఏమన్నా సడన్గా టైగర్ అలాంటివి అటాక్ చేస్తే ఎలా అని చెప్పేసి. అలా ఏం చెయ్యవు అని చెప్పారు. సో నాకు కొంచెం భయం వేస్తుంది. కొంచెం దూరం వెళ్ళంగానే ఇక్కడ అడవిలో వీళ్ళు ఇట్లా కోసుకుంటూ ఇవన్నీ కనిపించారనమాట. అప్పుడు అనిపించింది ఇక్కడ నిజంగా పులి ఉందా లేకపోతే అసలు వీళ్ళకి భయం లేదా అనిపించింది. చిన్న పిల్లలతో సహా తిరుగుతున్నారు వాళ్ళు అయితే మాత్రం. సో అప్పుడు నాకు అనిపించింది మనకి ఈరోజు ఇంకా పులి కనిపించినట్టేలే. ఎందుకంటే వీళ్ళు ఇంత డేర్గా తిరుగుతున్నారంటే ఇక్కడ ఉందో లేదో అన్న డౌట్ వచ్చింది. బట్ వాళ్ళు అలానే తిరుగుతారంట. అడవిలో కాయలు అవన్నీ కోసుకొని అమ్మటానికి అలా తిరుగుతుంటారంట. సో ఇంకా లోపలికి 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతుంటే చాలా అంటే చాలా వెదర్ మాత్రం చాలా బాగుంది. సో ఎగ్జైట్ అయిపోతుంది మా పాప. ఒక్కటన్నా కనిపిస్తుంది బేర్ కానీ ఇలాంటిది ఏదైనా ఒక్కటన్నా కనిపిస్తుందని ఎగ్జైట్ అయిపోయింది. కానీ ఇలా మొత్తం చెట్లు ఇలా భలే ఆకారం అయితే చాలా బాగుంది. నెమళ్ళు అయితే చాలా కనిపించినాయి. ఈవెన్ జింకలు కూడా కనిపించలేదు అసలు. చాలా అప్సెట్ అయ్యాం దానికి ఒక్కదానికే. రూట్ అయితే మాత్రం ఎంత బాగుందంటే ఇది వీళ్ళు వేసుకున్న రూటే. బట్ దీంట్లో కూడా వస్తాయి అంట యానిమల్స్. బట్ కొంచెం సమ్మర్లో అలా వెళ్ళామంటే చెట్లు కొంచెం ఎండిపోయి అలా మళ్ళీ యానిమల్స్ కనిపించేది ఉంటుంది. ఇక్కడ మనకి చెట్ల మధ్యలో ఏమైనా యానిమల్స్ ఉన్నా కానీ అంత కనిపించట్లేదేమో అనిపించింది. ఇక్కడైతే ఒక వాటర్ ఉంది, అక్కడ తీసుకొచ్చి ఆపారు. ఇక్కడైతే యానిమల్స్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే జస్ట్ ఏదో వాటర్ తాగడానికి వచ్చి వెళ్ళింది అన్నట్టు ఉన్నాయి. బట్ దిగి అయితే వెళ్ళనీయలేదు మమ్మల్ని లోపలికి. సో ఆ యానిమల్స్ కూడా కనిపించలేదు. ఏం కనిపించలేదా హాన్వి? కోతి, నువ్వు పెద్ద కోతి వచ్చావని. పులి కూడా కనిపించలేదా? ఎందుకు వచ్చావు మరి? నువ్వేగా ఎగురుకుంటూ వచ్చావు.
సో ఇక్కడితో రైడ్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. మనం శ్రీశైలం ఘాట్ రోడ్ మీదకి వచ్చేసాము. సో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. సో మనకి 10 కిలోమీటర్స్లో ఏదైనా కనిపిస్తేనే లక్, కనిపించకపోతే ఏముండదనమాట. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అట్లా అడవిలోకి వెళ్ళి తిరిగి రావటం అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా టెంపుల్కి కూడా తీసుకెళ్తారంట, అది వేరే వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళు కాదు. సో ఇది అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.